హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్. నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్తీ ఫుడ్ రెసిపీస్, హోమ్ ఆర్గనైజింగ్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నేను మీకు షేర్ చేసే వీడియోలో అన్విత బయటకు వెళ్తుందనమాట. సో స్మాల్ గెట్ రెడీ విత్ మీ చేద్దామనేసి ఇలా షూట్ చేశాను. ఎలాగో అందరూ ప్రోడక్ట్ లింక్స్ అడుగుతూ ఉంటారు కదా, అందుకోసం బిఫోర్ ఒక వీడియో యాడ్ చేశాను అనమాట. దానిలో ప్రోడక్ట్స్ని యాడ్ చేశాను. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నేను డైలీ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉండేదాన్ని. బిఫోర్ 1 month వరకు కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. అయితే ఒక 1 month to 2 months అవుతుంది అనుకుంటా ఇంచుమించుగా, అంటే ప్రాపర్గా పోస్ట్ చేయక రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడేమో బోర్ కొట్టేస్తుంది. ఖాళీ టైంలో ఇలా చిన్న చిన్న క్లిప్స్ని అయితే కవర్ చేశాను. అవి ఈరోజు అయితే వీడియోలో కవర్ చేస్తున్నాను. అలానే నేను యోగాకి వెళ్తున్నాను అని చెప్పాను కదా, నిన్నటి వ్లాగ్లో షేర్ చేశాను. ఒక 1 month వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంది అనేది రివ్యూ అయితే ఇస్తాను. ఒకరు కామెంట్ చేశారు లొకేషన్ షేర్ చేయమని, అదైతే కింద డిస్క్రిప్షన్లో నేను వెళ్ళే దగ్గర కెఫే, షాపింగ్ అండ్ లైబ్రరీ ఉంటుంది. ఇంకా యోగా సెషన్స్ కూడా నడుస్తున్నాయి అన్నమాట. అక్కడ లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, బోగన్విలియా ఉంది అని చెప్పేసి. సో నిన్న వెళ్ళినప్పుడు ఇలా షూట్ చేశాను. ఎంత కలర్ఫుల్గా, లొకాలిటీ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్లో ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ డే అయితే అన్విత డ్రాప్ చేసింది. ఇక అందులోనూ ఈవినింగ్ టైంలో 6 to 7 అటెండ్ అవుతున్నాను. బైక్ మీద వెళ్తే ఫుల్ ట్రాఫిక్ అనమాట. వాక్ అయితే 15 minutesలో వెళ్ళిపోవచ్చు, 10 minutesలో వెళ్ళిపోవచ్చు. అదే బైక్ మీద అయితే 20 minutes పట్టేస్తుంది ట్రాఫిక్ వల్ల. అందుకని నేను నిన్న ఒక 15 minutes ముందు వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడ చెట్ల కింద కొంతసేపు రిలాక్స్ అయ్యాను. ఆల్రెడీ ఒక సెషన్ నడుస్తుందనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత మా సెషన్ స్టార్ట్ అయింది. అలానే ఈరోజు గార్డెన్లో స్పెండ్ చేసిన టైం కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఫస్ట్ చూపించాను కదా ఫ్లవర్స్ ఉన్నవి, అవేంటో గుర్తుపట్టారా? మీరు గెస్ట్ చేయండి, రేపటి వీడియోలో చెప్తాను. ఆకు చూస్తే అర్థమైపోతుంది, అయినా చూపించేస్తాను. కరివేపాకు అయిపోయినప్పుడల్లా టెర్రస్ మీదకి వచ్చేస్తాను ఫ్రెష్గా కోసుకుందాం అనేసి. ఈరోజు కూడా అందుకే వచ్చాను పైకి. ఇంకా దాంతోపాటు మంచిగా బ్లూమ్ అయిన ఈ మొక్కని చూశాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలానే పాలకూర ఉందన్నమాట, కుండీలో ఫుల్గా ఉంది. కొయ్యకపోతే ముదిరిపోతూ ఉంటుంది. అందుకని రోజు కొంచెం కోసుకొని జ్యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ అయ్యాను, ఒక 10 leaves వచ్చేలాగా అనమాట. దానిలో యాపిల్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. దాంతోపాటు మరింత ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి సినమన్ పౌడర్ అండ్ పించ్ ఆఫ్ అల్లం యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఆ స్మూతీని నేను చాలాసార్లు చూపించేశాను. ఈరోజు అందుకే షూట్ చేయలేదన్నమాట, అందుకని ఈజీగా చెప్పేస్తున్నాను. ఇంకెక్కడైతే అన్విత రెడీ అవుతుంది. సో మనం యాక్చువల్లీ ఇప్పుడు నేను నా కజిన్స్తో వండర్లాకి వెళ్తున్నాను అనమాట. సో స్మాల్ గెట్ రెడీ విత్ మీ వీడియో. ఫస్ట్ అయితే రీసెంట్గా నా ఫ్రెండ్ ఇవి ఇచ్చిందనమాట. ఇవేమి అని ఆలోచిస్తున్నారో తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. బట్ నార్మలీ ఇవి మేకప్ వేసుకున్నప్పుడు జుట్టు మీద పడకుండా ఉండటానికి అంటే వీడియోలో చూసాను నేను కూడా. అది తీసుకుందని చెప్పేసి దాని దగ్గర 2 దుబ్బేసాను నేను. సో యా, ఇలా అంటే మేకప్ మొహం మీద పడకూడదు, షోకి అంతే గైస్. సో మేకప్ మొహం మీద కాదు, హెయిర్ మొహం మీద పడకూడదని మేకప్ వేసుకునేటప్పుడు ఉందని పెట్టుకుంటున్నాను అంతే. సో యా, నెక్స్ట్ వచ్చి ఫస్ట్ స్టెప్ మాయిశ్చరైజర్. ఇప్పుడు మేము వండర్లాకి వెళ్తున్నాం కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ సన్నీగా ఉండటం. సో మంచిగా సన్ స్క్రీన్లో స్నానం చేసి వెళ్ళాలి ఇప్పుడు మనం. జీన్స్ మీద ఇలా వైట్ టాప్ వేసుకుంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో ఈ టాప్ వచ్చేసి నేను లాస్ట్ టైం నేను అన్విత కమర్షియల్ వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. ఆ రోజు మేము షాపింగ్కి చాలా లేట్గా వెళ్ళాము, ఇంకా షూట్ చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డీటెయిల్స్ అయితే తప్పకుండా ఇస్తాను. ఓకే, సో మాయిశ్చరైజ్ అయిపోయింది. నెక్స్ట్ సన్ స్క్రీన్. ఓకే, సన్ స్క్రీన్ దీని అయితే బాగా పూసేద్దాం ఈరోజు. కమర్షియల్లో కూడా ఫుట్పాత్ షాపింగ్ బాగుంటుంది. సండే వెళ్ళాలబ్బా, కలెక్షన్ చాలా బాగుంటుంది.
అలానే ఆ రోజు కూడా షర్ట్తో పాటు ఈ షర్ట్ వచ్చేసి షాప్లోనే తీసుకున్నాం కానీ లెనిన్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాము. అదైతే జస్ట్ 150 రూపీసే. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో మేము ఫుట్పాత్ మీద తీసుకున్నాము. అందులోనూ అక్కడ ఒక్క ప్యాంటే ఉందన్నమాట. దానిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయా అని అడిగితే వాళ్ళు కావాలంటే ఆర్డర్ పెట్టండి తెచ్చిస్తామన్నారు. నెక్స్ట్ ఏమైతే తిన్నావు? కన్సీలర్ మొన్ననే సదిరాను కదా. సో బయటికి వెళ్తున్నాను కాబట్టి కొంచెం ఫొటోస్ దిగచ్చు అని చెప్పేసి దిగుతాము బట్ మంచిగా పోస్ట్ చేసుకునేట్టు దిగుతాంలో తెలియదు కానీ జస్ట్ సేఫ్ సైడ్ కానీ కన్సిడర్ పెడుతున్నా. చిన్న చిన్న స్పాట్స్నే కవర్ చేస్తా, చాలా తక్కువ పెడతా. చూడండి ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో అక్కడే, అండ్ అండర్ ఐకి మాత్రం పెడతా. అక్కడ లైటింగ్ ప్రాపర్గా లేదు, అందుకే సరిగా అనిపించట్లేదు. ఇది కూడా అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ నా 3rd బాటిల్ అనుకుంటా. ఎప్పటి నుంచి ఎన్ని రోజులు వస్తుంది ఆ బాటిల్? ఒక రెగ్యులర్గా వాడితే ఒక 3 months వస్తుంది. అంటే పడి రాయకుండా నాలాగా. అంటే కొంతమందికి ఎక్కువ వాడాల్సి వస్తుంది. అంటే ఎన్నిసార్లు అంటే బట్ యా ఎక్కువ స్పాట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాడతారు కదా. డాబ్ డాబ్ డాబ్. యా యాక్చువల్లీ కాసేపు ఆరబెడదాం. అంత ఎక్కువ రాయలేదు, ఆరబెట్టే అంత టైం లేదు. ఎరైజర్ అనమాట. యా ఇలా ఉంచి ఒక 1 minute ఆరబెట్టాక డాబ్ చేద్దాం. వడియాలు ఆరబెట్టినట్ట. ఎండలో వడియాలు ఆరబెడతారు కదా, అలానా? జోక్ అది. ఓకే, సో నా డాబ్ చేయటం అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేద్దాం? లిప్స్ వేద్దాం. ఫస్ట్ చూసుకోలేకపోతున్నాను. లిప్స్కి ఒక లైనర్ ఉంది కానీ అది షార్ప్ చేసలేదు. అక్కడ లాస్ట్లో అక్కడ పేపర్ అంటించావు కదా, ఇది డబ్బులు సేవ్ చేసుకోవడానికి. అదేంటో చెప్తావా? యాక్చువల్లీ ఇన్స్టాలో ఆ బాక్సెస్ వస్తున్నాయి కదా, మనీ సేవింగ్ బాక్సెస్. మళ్ళీ దానికి కూడా డబ్బులు పెట్టాలి. అది వేస్తామో లేదు తెలియదు, అంత స్ట్రిక్ట్ ఫాలో అవుతామని ఒకసారి ట్రయల్ చేద్దామని చెప్పేసి అలా నంబర్స్ అక్కడ డబ్బాలో ఒకసారి తీసుకొని ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటూ వస్తా ఉన్నాను అనమాట. ట్రై చేద్దామని. 50, 100, 500, 200 కూడా. 200. సో ఆ రెడ్ మార్క్ వేసినవి నువ్వు సేవ్ చేసుకున్నావు అనుకున్నాయని. ఎంతో చేయలేదు అటు అవన్నీ కొడితే 1 lakh అంట. ఎప్పుడు కావాలి 1 lakh చూద్దాం. అది పెన్సిలా? నాకు తెలియకుండా కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోతాను కదా, అది ప్రాబ్లం. అన్నిత కోపం వస్తుంది. ఎన్నిసార్లు అడుగుతావు, నేను చెప్పాను కదా అంటుంది. ప్రాపర్ షేప్ రావాలంటే ఫస్ట్ లిప్ లైనర్ వేసుకోవాలి, అంతేనా అన్విత? నేను వేసుకున్న లిప్ లైనర్కి ఈ లిప్స్టిక్ ఉంది, గూచీలో తీసుకున్నది. కానీ ఇదంతా పడుతుందో లేదో తెలియదు. సో అందుకని ఈ మధ్య ఫస్ట్ నా ఫేవరెట్ రెడ్ మ్యాట్ లిప్స్టిక్ ఒకటి వేస్తా. బ్రైట్గా ఉంటుంది కదా, వెస్ట్రన్కి బాగుందేమో అంత బ్రైట్నెస్. అందుకే బ్యాలెన్స్ చేసుకోవాలి మొత్తం. మనం ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు ఈ కలర్ వేసుకోవచ్చని కొనుక్కున్నావా? బట్ నాకు చాలా నచ్చింది ఇది. అంటే చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నువ్వు ఎంత తిన్నా తాగినా తుడుచుకున్నా పోదా. యా సో దీని మీద ఈ గూచీ లిప్స్టిక్, ఇది న్యూడ్ షేడ్ అనమాట. సో ఇది లేయర్ చేస్తున్నా. అంతకుముందు అని అనుకునేదాన్ని, బట్ అని అంటుంటే ఇక్కడ కింద ఉన్న లేయర్కి పైన అంటుతుంది, మొత్తం స్మెజ్ అవ్వకుండా ఒక డిఫరెంట్ షేడ్ వస్తుంది. ఇగో ట్రయల్ అండ్ ఎర్రర్ టెక్నిక్స్ అనమాట ఇవి.
కప్ప ఫ్రాక్ లాగా ఇలా అనుకుంటే లోపల పళ్ళ కత్తకుండా లిప్స్టిక్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా కొంచెం కొంచెం, బట్ మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బెటర్. ఏది ఇటు చూపించు. ఇప్పటి వరకు మిర్రర్లోనే చూపించా. ఓకేనా? ఈ షేడ్ చూడు, ఈ షేడ్ చూడు. అలా ఉన్న షేడ్లన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వాడుకోవాలన్నమాట. ఓ వాడేస్తున్నారు అంటాం కాదు. నెక్స్ట్ మస్కారా పెడదాం. సో ఇప్పుడు మనం కళ్ళతో ఆడుకుందాం అనమాట. మీకు డిఫరెన్స్ చూపిస్తా గైస్, వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది వేసుకున్నా కదా, పక్కలో కొంచెం అంటుంది, అది తుడిచేస్తా. యా, అయ్యో. ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం. ఇది ఐలాష్ కలర్ అంటారు. దీన్ని పెట్టి తడి మీదే అనాలా? యా, అంటే ఎండిపోయాక కూడా అనొచ్చు. ఇది ఎండిపోయింది ఆల్రెడీ. సో ఇలా పైకి తిప్పాలి. డైరెక్ట్గా చూపిస్తా. ఇప్పుడు మిర్రర్లో చూపించాను కదా, ఆ కలర్ డిఫరెన్స్ తెలుస్తుందా బాగా? యా, నీళ్ళు వచ్చేస్తుంది. నేను చెప్పనా అన్విత, ఇవన్నీ అవసరం. నీ కళ్ళు ఆల్రెడీ అలా కర్లీగానే ఉంటాయి. ఐ లాషెస్ కాటుకు ఒక్కడ వేసుకుంటే చాలు. కానీ చూడు ఎంత అందంగా డిఫరెన్స్ తెలుస్తుంది నీకు. ఇది ఇంకా ప్రిటీగా ఉంది. కాటుకు పెట్టుకోవడం ఇష్టం నాకు, నువ్వేమో పెట్టుకోవు కాటుక. దీనికి కూడా అలా ఇచ్చిద్దాం. మేకప్ వేసుకున్నప్పుడు అని ఎందుకు తెరుస్తామని అడగండి. ఐ డోంట్ నో, అది న్యాచురల్గా వచ్చేస్తుంది. అమ్మ నేను వేసుకున్న ప్రతిసారి వచ్చి నన్ను ఇమిటేట్ చేస్తుంది. ఎందుకు చేస్తాం మాకే తెలియదు గైస్. వేసే చెయ్యి ఉండాలి, వేయించుకునే కన్ను ఉండాలి, కన్ను తెరిచి ఉండాలి. నోరు ఎందుకు తెరుస్తుంది కప్పలాగా? పక్కన దీన్ని మళ్ళీ కాల్ చేద్దాం. Done, 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 done. Yeah. Anda? Okay. దీని తర్వాత అంతేనా? మాయిశ్చరైజర్ అని పర్ఫ్యూమ్ పెట్టుకున్నాను. ఈ అత్తర్లు కొన్న వేస్ ఎన్ని సంవత్సరాల క్రితం, వాడట్లేదా? ఓకే, నెక్స్ట్ వచ్చి నా పర్ఫ్యూమ్ ఫేవరెట్. ఈ మధ్య మొన్న అత్తిచ్చేళ్ళింది అనమాట, విక్టోరియా సీక్రెట్. సో మంచిగా దీంతో స్నానం చేద్దాం ఇప్పుడు. ఎక్కువ కొట్టేస్తున్నాను అనుకోకుండా, అది నాజిల్ చిన్నగా ఉంది, చిన్నగా వస్తుంది, కొంచెం కొంచెం వస్తుంది. అందుకని మనకి ఓవర్గా పర్ఫ్యూమ్ కొట్టుకోవడం ఇష్టం. పడనాలు ఉంటారు చూసావా, అదంతా నాకు తెలీదు. నాకు అమ్మా అనుకుంటారు. మాయిశ్చరైజర్ వచ్చేసి బాత్ అండ్ బాడీ వర్క్స్ యూర్ ద వన్ అని చెప్పేసి, యాక్చువల్లీ చాలా నరిషింగ్గా ఉంటుంది. ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కువసేపు అనిపిస్తుంది ఉన్నట్టు. ఇంకొంచెం చాలు. ఫస్ట్ ఈ కొమ్ములు తీసేస్తాను గైస్, బాగాలేదు. నెక్స్ట్ జుట్టు సెట్ చేస్తే రెడీ. అసలు హెయిర్లోనే లుక్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఒకలా ఉంది చూడు హెయిర్,
డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది. ఒకసారి దూకుందాం. అవునా, దూతావా హెయిర్ని? దూతా ఇంకా రోజంతా. ఒక్క రోజులో ఎన్నిసార్లు యాక్చువల్గా దువ్వాలన్విత? బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది స్కాల్ఫ్కి. దువ్వెంతో ఆ పళ్ళతో దువ్వుతూ ఉంటే. దూతాను 2 times a day. ఈ హ్యాండ్ బ్యాగ్ జారాలో తీసుకున్నాను, యాక్చువల్లీ బర్త్డే గిఫ్ట్. సో ఈ అవుట్ఫిట్కి ఈ బ్యాగ్ స్టైల్ చేస్తున్నాను. దట్ ఈస్ ఇట్ గైస్. ఒక క్విక్ గెట్ రెడీ విత్ మీ. యాక్చువల్లీ పోగులు కింద ఉన్నాయి అనుకుంటాను, చూద్దాం. అనే ఉంటాయి కదా, అవి నావి కదా. నువ్వు ఆలోచిస్తావా? బాగుంది. అయితే నేను పెట్టుకోకూడదా నా వేసుకుంటున్నప్పుడు? నువ్వు నావి కదా అంటే ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు. బాగున్నాయి, క్యూట్గా. అన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటావు. నేను పెట్టుకోవాలనుకున్నప్పుడు నువ్వు దొరకవు. కింద పెట్టుకొని అన్నీ ఒక్కొక్క సాక్ ఒకే పెట్టుకున్నదే పెట్టుకుంటావు. నన్ను అంటావు మళ్ళీ. నా 10th క్లాస్ అప్పుడు ఫోటో అక్కడ ఎందుకు పడింది తెలియదు. 2 జడలు వేసుకున్న అప్పలంలా ఉంటాయి. అబ్బా, మంచం మీద ఏంటి అన్విత, చెత్తగా ఉంది. ఇవన్నీ చూపించకు. కబోర్డ్ చూపిస్తాను. కబోర్డ్ అడిగారు కదా, మొన్ననే చదువుకున్నా. కింద చూపికు. ఇదంతా కిందది చూపిస్తా, ఎందుకు చూపించాలి? ఇంకా చదవలే. నెక్స్ట్ ఇదొకటి, ఇదొకటి. ఓయో, అది కూడా చదవలే గైస్, ఇగ్నోర్ చేయండి. ఇంకా చదరాలి ఇంకా, అందుకే ఇవన్నీ ఇలా ఉన్నాయి. హాఫ్లో ఆపేసాము. నెక్స్ట్ అంతే. ఓకే, నెక్స్ట్ కాస్మెటిక్స్ చూపిస్తాను. ఇది బాగానే చదువుతుంది. ఇక్కడ నేను బ్యాగ్స్ పెట్టుకుంటాను, మేకప్, స్కిన్ కేర్ ఇక్కడ, పర్ఫ్యూమ్స్, బాడీ లోషన్స్ ఇక్కడ, జ్యువెలరీ, యాక్సెసరీస్ అంతా ఇక్కడ. ఓకే, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అంతకేం లేవు, బట్ యా ఒక 4-5. షార్ట్గా చెప్పేసే ఫాస్ట్గా అలా. ఇది మా అన్న గిఫ్ట్ ఇచ్చాడు, మైకిల్ కార్స్ బ్యాగ్. ఇది మా చెల్లి దగ్గర తీసుకున్నాను, దాని దగ్గర 2 ఉన్నాయని ఒకటి ఇచ్చేసింది నాకు. యా, క్యూట్ సిస్టర్ అయినో. ఇది నా ఫ్రెండ్ హాంకాంగ్ నుంచి తీసుకొచ్చారు. అండ్ అన్నీ నేను కొన్నవేం లేవనుకోండి. ఇదేమో ఇది వాడిన యాక్చువల్లీ నా ఫ్రెండ్ 9th స్టాండర్డ్లోనే ఎప్పుడో సీక్రెట్ సెంటర్కి ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. సో అంతే. ఇది ఒకసారి, ఇదైతే బాగా వాడతాను, ఫుల్ రఫ్ అండ్ టఫ్గా. సో దట్ ఈస్ ఇట్ గైస్. ఇంకేమైనా సజెస్ట్ చేయండి, ఇంకా డీప్గా ఏమైనా కావాలంటే డెఫినెట్గా వీడియో చేస్తాను. ఇప్పుడు యాక్చువల్లీ హరీలో ఉన్నాను కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నా? వండర్లా. నా కజిన్ ఆల్రెడీ చేస్తూ ఉంటాడు, ఫోన్ కింద ఉంది. సో గాట్ రష్ గైస్, బై బాయ్. మై గ్యాప్లో నా షర్ట్ ఐరన్ చేసి ఇవ్వచ్చు కదా, లేట్ అవుతుంది. తింటాం అయిపోయింది. ప్యూర్ కాటన్ అనమాట. ఐరన్ చేస్తే ఆ రింకిల్స్ కూడా అసలు వదలట్లేదు, గట్టిగా ప్రెషర్ పెట్టి చేశాను. ఎలా ఉందంటే లెనిన్ క్లాత్లా ఉంది. ఈ షర్ట్ వచ్చేసి 500 రూపీస్ పడింది. చాలా వర్త్ అనిపించింది అనమాట. దానిలో చాలా కలెక్షన్ కూడా ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను షాప్ డీటెయిల్స్ అయితే. సేమ్ ఇవే షాప్స్లో అయితే వేలల్లో ఉంటాయి. అసలు ఇది జారా బ్రాండో కాదో తెలీదు, స్టిక్కర్ డూప్లికేట్ అయి ఉంటుంది. ఇక ఇంటి దగ్గర నుంచి వండర్లా వెళ్ళడానికి 2.5 hours పడుతుంది. మెట్రోలో వెళ్ళాలి. మెట్రో ఇంటి దగ్గరికి 2 kilometers ఉంటుంది. బైక్ మీద వెళ్ళమంటే క్యాబ్ బుక్ చేసుకుంటా ఉంటుంది. నాన్న మెట్రో దగ్గర దింపమంటే నేను తిరుగుతూనే ఉంటాను, ఇంకా ఆటోలో అది కావాలంటే. మరి గీతును కూడా తీసుకురావాలి. నాన్న ఇప్పటికి చాలాసార్లు తిరుగుతున్నారు. ఇంకా అవును, బైక్ అక్కడ పెట్టచ్చు కదా. తీసేస్తున్నారు, వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండట్లేదట. చాలా బైకులు మిస్ అవుతున్నాయి. అవును, ఇక్కడ బిర్యానీ చౌన్ దగ్గర పెట్టచ్చుగా, మొన్న మనం పెట్టాం. ట్రై చేద్దాం, ఇది అవ్వకపోతే అదే చేస్తాం. మా ఏరియాలో మార్నింగ్ టైం చాలా రష్గా ఉంటుంది అండ్ క్యాబ్స్ కానీ ఆటో కానీ అసలు బుక్ అవ్వదనమాట. దాని బదులు లేదంటే బైక్ మీద వెళ్ళడం బెస్ట్. నేను అదే చెప్తున్నాను, ఇంకా బైక్ మీద వెళ్ళొచ్చు కదా అనేసి ఇంకా ఫైనల్గా అదే చేసింది. సో ఇక ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. వీలుంటే దీనికి కంటిన్యూషన్ రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వంట చేయాలి. మొన్న సండే ఫిష్ తీసుకొచ్చాము, అది చేయకుండా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా వంట చేయడానికి లేట్ అయిపోతుంది, అందుకని నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.